వెల్కమ్ టు స్టార్ న్యూస్. బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తానని తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ నాయకుడు సబ్నె వీసు కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా శుక్రవారం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేని కలిశారు. బ్రాహ్మణ సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. డైరెక్టర్గా ఎన్నికైన కృష్ణమోహన్ను అభినందించారు. బ్రాహ్మణుల అభివృద్ధికి పనిచేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ అన్నారు. సబ్నె వీసు కృష్ణమోహన్కి రాష్ట్ర బ్రాహ్మణ సమైక్య కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా వల్వల బాబ్జీని కలిశారు. ఈ సందర్భంగా వల్వల బాబ్జీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కృష్ణమోహన్ని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా నియోజకవర్గం నుండి బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వల్వల బాబ్జీని బ్రాహ్మణ సంఘ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ పార్టీ కోసం కృష్ణమోహన్ ఎంతో కష్టపడి పనిచేశారని తెలిపారు. అదేవిధంగా పార్టీ కోసం పనిచేసే ఏ కార్యకర్తకైనా పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని దానికి ఉదాహరణ కృష్ణమోహన్ అని తెలిపారు. తనకు ఇంత మంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉలవల బాబ్జీకి కృష్ణమోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా తమ్ముడు సబ్నె వీసు కృష్ణమోహన్ గారిని రావడం చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. ఇంకెలాంటి పదవులు ఎన్నో నేను వరించాలి, భవిష్యత్తులో నువ్వు మంచి స్థితికి రావాలని ఆ భగవంతుని నేను కోరుకుంటూ ఉన్నా. నీ ద్వారా మీ సంఘం ఏదైతే ఈరోజు నీ వెనకాల ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ మనం ఏం చేసామనే బాధ్యత మన మీద పెట్టారు. దానికి నా వంతు సహాయాన్ని ఎప్పుడూ నీకు అందిస్తాను, మీ సంఘానికి అందిస్తాను కూడా నేను తెలియజేసుకుంటూ నీకు భవిష్యత్తులో మరిన్ని పదవులు రావాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న కృష్ణమోహన్ గారికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆశీస్సులతోటి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించినందుకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజు గారు, ఈ కార్పొరేషన్ చైర్మన్ అయిన శ్రీరామ్ ప్రసాద్ గారు, ఆయనకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకు మరి ఆయన ఒప్పుకుని ఆయన కూడా పాత్ర ఉంది కృష్ణమోహన్కి ఈ డైరెక్టర్ అవడానికి. ఆయన ఈ అవకాశాన్ని కల్పించినందుకు శ్రీరామ్ ప్రసాద్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు మరి అనుభవం కలిగి నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాతే కృష్ణమోహన్కి ఎక్కువ పదవులు లభించడం కూడా జరిగింది. కార్యక్రమం వస్తే ఆ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా మరి అవకాశాలు ఆయనకి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈవేళ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయనకు అవకాశం రావడం అంటే మరి అది ముఖ్యంగా బ్రాహ్మణ కార్పొరేషన్లో రావడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ భగవంతుడు ఆశీస్సులు అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మెండుగా ఉండి వాళ్ళకి ఈ పదవులు వరించినాయి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణ సంఘం అందరికీ కూడా మరి ఏ పరిస్థితిలో కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే నువ్వు ఉపయోగపడాలని చెప్పి నేను నిన్ను ఆశీర్వదిస్తూ మరి వేళ మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు రాష్ట్ర స్థాయిలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను ఇంత మంచి పొజిషన్లో కూర్చోపెట్టినటువంటి ఏకైక నాయకుడు మన వల్వల బాబ్జీ గారు. మనస్ఫూర్తిగా వారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశంలో వివిధ హోదాల్లో చిన్న స్థాయి బూత్ స్థాయి నుంచి నేను ఇవాళ రోజున బాబ్జీ గారి నాయకత్వంలో నన్ను వివిధ హోదాల్లో నిలబెట్టినటువంటి ఘనత ఒక్క వల్వల బాబ్జీ గారికే దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆయన ఏ కార్యక్రమం అప్పచెప్పినప్పటికీ కూడా తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరిగింది. వల్వల బాబ్జీ గారు నీకు ఏం పదవి కావాలో కోరుకోమన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. మీరు ఏ పదవి ఇస్తే ఆ పదవికి నేను పనిచేస్తాను సార్ అన్నప్పుడు నువ్వు కోరుకోవడానికి నీకు అవకాశం ఇచ్చాను కదా అన్న ఘనత ఒక్క బాబ్జీ గారికే దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నాకు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇచ్చినందుకు
బ్రాహ్మణ సమాజానికి మంచి చేసే విధంగా నా యొక్క కార్యాచరణ ఉంటుందని, అలాగే నా తోటి కుల సభ్యులందరికీ కూడా నేను ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యలు తీర్చే విధంగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని కూడా వల్వల బాబ్జీ గారి నాయకత్వంలో ప్రజల ముందుకు తీసుకెళ్లి మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యలు తీర్చే విధంగా నా కార్యాచరణ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను.